శామ్, కంగారు పడకు. ఇందులో ఏమి చూసావా శామ్, దేవుళ్ళలో ఎలా ఉందో? ఆయనకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో. గాడ్ ఈజ్ గ్రేట్. బావా, బ్రహ్మముడిని ఎవ్వరూ తీయలేరు. ఇట్స్ ట్రూ. Are you happy? No. I know. నీ కోరికే తీరుతుంది. అమ్మా, అయిపోయింది. నాది అయిపోయింది. Oh yeah, it's mine is also over. సేమ్ డైలాగ్. ఒరే మెక్సన్, మిస్టర్ మెక్సన్, ఈ మ్యామ్ ఏమంది? ఎక్స్పర్ట్స్ మనల్ని వదిలేసి తనకు కాబోయే భర్త చేత మెహందీ పెట్టించుకుంటాను అంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ గాయ పెట్టాడు. వాట్ డస్ ఇట్ మీన్? అదే అదే You're right. అక్క. మన చేతిలో ఏముంది? జస్ట్ ఈ కోన్ తప్ప. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ అండ్ యో. ఎగ్జాక్ట్లీ. సమత, నువ్వు గోరింట కడిగే. అదెలా కుదురుతుంది? ఏ వంక పెట్టి తీయకూడదు అన్నావు కదా. అన్నాను కదా. అన్నావు కదా. ఉంచుకో సమంత, ఉంచుకో. ఏంటి బేబీ, ఏమైంది? మరి అలా జరగలేదే. సూర్య ఏదో చేశాడు. అడుగుదాం పదా. పద దా. సూర్య, ఏంటి సామాన్య, పప్పా నెంటేసుకుని వచ్చావు? ఏమన్నా చెప్పాలా? చెప్పాల్సింది నువ్వే. నేను చెప్పేది మీరు వినరుగా, అయ్యే వరకు నమ్మరుగా. అది కాదు, ముందు చెప్పు. నువ్వు మెహందీలో దురదగుంటాకు రసం కలపలేదు కదా? ఆ? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సమంతతో చెప్పింది నేను విన్నాను. నువ్వు వినాలనే నేను అలా అన్నాను. అంటే కావాలనే చేసావన్నమాట. నేను కావాలనుకున్నది జరగాలంటే చెయ్యాలిగా. ఏమన్నా, గుర్రాన్ని చెరువు వరకే తీసుకెళ్ళగలమా? నీళ్లు తాగించలేమా? నువ్వే తాగించేలా చేశానుగా. ఇప్పుడేమంటావు? అల్లుడు, ఇది మోసం. ఊరుకో. మీరు చేస్తున్న మోసాల కంటేనా? మోసాల గురించి నువ్వు మాట్లాడకమాయా. నేను మీలానే చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. అల్లుడు, నువ్వు ఈ పనులు ఎల్కేజీలోనే ఉన్నావు. నేను పిహెచ్డి చేశాను, నాతో పెట్టుకోవద్దు. అబ్బో, ఎల్కేజీ పిహెచ్డి దాకా వెళ్ళావు. మాయా, ఎప్పుడు మొదలు పెట్టామన్నది కాదు, ఎలా ముగిస్తామన్నదే ఇంపార్టెంట్. నువ్వు మొదలుపెట్టిన గేమ్కి నేను ముగింపిస్తాను, చూడు. నువ్వు ఏమీ చెయ్యలేవల్లుడు. ఏం చేయగలను ఈ ఫంక్షన్ అయ్యేలోపు నీకు తెలుస్తుంది. నా మామ కాలేని మామ.
ఈ మాయ అన్న పిలుపు కూడా కాసేపు తర్వాత ఉండదు. ప్రామిస్. అంటే ఏముంది సామాన్య, ఫంక్షన్ ఫినిష్ అయ్యే టైంకి మీ నిజాలు తెలుస్తాయి. మీ నోటితో మీరే మా నాయనమ్మతో ఈ పెళ్ళి ఆపండి వద్దు అని చెప్పేస్తారు చూడు. అనిపించలేవాళ్ళుడు. అనిపించకపోతే వీడు వజ్రపాటి సూర్య అనే కాదు. అనిపిస్తే వీడు చక్రధరే కాదు. మళ్ళీ ఛాలెంజా? ఎస్, ఛాలెంజ్. ఓకే, మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. గెలిచేది మేమే అల్లుడు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే ఓకే, మే ఐ? డాడ్, నువ్వేం భయపడకు బేబీ, తను ఏమీ చేయలేడు. నేనున్నాను కదా. పద పద. ఏంటి అలా చూస్తుండిపోయారు? డిజైన్ అంత బాగా నచ్చేసిందా? నోట్లో నుంచి వాయిస్ కూడా రావట్లేదు. సేమ్ డైలాగ్. ఏహే ఆపు. ఇది డిజైనా? ఇది డిజైనా? ముగ్గులో గొబ్బెమ్మ పెట్టినట్టు పెట్టావు. అయితే నేనే గెలిచాను. యో నేనే గెలిచాను. ఏంటి గెలిచేది? గోడకు పేడ అలికినట్టు అలికావు. నచ్చలేదా? దిస్ ఈస్ ఎ న్యూ డిజైన్. పోనీ ఇది తీసేసి ఇంకొకటేస్తాను. ఓకే? ఎందుకు? ఇంకొకటి వేసి చెడగొట్టి చేతులు కూడా చూపించకుండా ఉండడానికా? ఏమైంది పెద్దమ్మా? ఏమైందా? చూడు, చూడ్రా. నంబర్ 1 అన్నావు, సున్నాలు పెట్టి డిజైన్ అంటున్నాడు. ఈ మాత్రం మనం పెట్టుకోలేవా? వామ్మో వామ్మో, లక్షలిచ్చి పిలిపించుకుంది ఈ మాత్రం దానికేనా? మరే అన్నయ్య గారు, ఈయన వేస్ట్ అండి. మీరు చెప్పిన గొప్పలు ఈయన పనులు లేవు. అవునా చెల్లమ్మ? అంతకు ముందు ఒకసారి పిలిస్తే బాగానే వేశాడు. ఇప్పుడు ఏమైందో ఏంటో. లేదు సార్, ఇది న్యూ డిజైన్. ఓల్డ్ కదా, నచ్చట్లేదు. నేను ఓల్డా? కాదు కాదు, నువ్వే ఓల్డ్. అసలు నీకు ఫ్యాషన్ అనేది తెలీదు. అసలు నువ్వు మెహందీ వేసేవాడివేనా? పద్మ, మెహందీ వేసేవారే. ఆయన టైం అలా ఉంది. ఈసారికి వదిలేలేమ్మా. నెక్స్ట్ టైం ఇంకా మంచివాడిని పిలుస్తాను. మరిప్పుడు ఏమైంది? మెహందీ అయిపోయిందిగా, గొడవ ఎందుకు పడుతున్నారు? బాగా వేయలేదత్తా, చెడగొట్టారు. మరి అలాంటి వాళ్ళని ఎందుకు పిలిచారు? ఇలా చేస్తారనుకోలేదండి. నేను అనుకోలేదు నాయనమ్మా. నేను మార్చి వేస్తానంటే వీళ్ళు వినడం లేదు. వేసేస్తాను. ఐఎమ్ రెడీ. ఏం అక్కర్లేదు, మీకు దండం. చేసింది చాలు. అన్నయ్య గారు, వీళ్ళకొక్క పైసా కూడా ఇవ్వద్దు. ఇచ్చినవి కూడా తీసేసుకోండి. అలాగే చెల్లమ్మా, నేను తీసుకుంటాగా. కోప్పడకండి. ఈ ఒక్కసారికి ఇలా కానిచ్చేయండి. అమ్మయ్యా, ఇక సంగీత్ మొదలు పెడదామా? సంగీతం వేయండి. అలాగే పెద్ద చెల్లమ్మా. ముందు అల్లుడు గారు అమ్మాయి డాన్స్ వేస్తారు. అవునా? అయితే ఒక మంచి ప్రేమ పాట వాళ్ళకి సూట్ అయ్యేలా పెడతాను. ఓకే అక్క. నాయనమ్మా, నువ్వు కూర్చొని హ్యాపీగా చూడు. నేనెందుకులేమ్మా, ఇక్కడ వెళతాను. భలేవారే అత్తగారు. మెహందీ దగ్గర లేరు, ఇప్పుడు ఉండనంటే ఎలా? కూర్చొని సరదాగా చూడండి అత్తయ్య గారు. చూడత్తా, చావు కన్నా దుఃఖం, పెళ్లి కన్నా సంతోషం ఉండవన్నట్టు పెళ్లి కార్యక్రమాలన్నిట్లో నువ్వు ఉండాలి. ఉండత్తా. సరే. థ్యాంక్ యూ మా బుజ్జి నాయనమ్మ. నువ్వు అక్కడ కూర్చో, నేను సాంగ్ పెడతాను. జంట రెడీగా ఉండండి.
సముద్ర నువ్వు డాన్స్ చేయి, నేనెందుకు? చేయకపోతే నీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు అనుకుంటారు. నీకు ఇష్టమే కదా, అలాంటప్పుడు ఆ మాటలు పడ్డం ఎందుకు? నీ కోరిక తీరుతుందిలే, డాన్స్ చేయి. సముద్ర చెయ్యి. రా సమంత, డాన్స్ చేయి సమంత. ఏ పద్మ చెప్పు, నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? మరి డాన్స్ చేయి, చేయి సమంత, డాన్స్ చేయి. సముద్ర చెయ్యి. తాతయ్య, ఆనందరావు వెళ్ళిపోతున్నాడు. అవునా? ఎలా వెళ్తాడు? నేను ఆపి మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేస్తానుగా. వెళ్ళు తాతయ్య. వెళ్తాను.
ఏ మిక్సాన్ ఎక్కడికి గూట్లే పారిపోతున్నావు? ఓయ్ నేనేం పారిపోవటం లేదు, వెళ్ళిపోతున్నాను. మాటలు తిన్నగారాని. గూట్లే ఏంటి గూట్లే? గూట్లేని గూట్లే అని అంటారా గూట్లే. ఆయన నీతో తిన్నగా మాట్లాడటానికి నువ్వేనా నాకు ఫ్రెండ్ అంటరా? నాకు పోటీగా వచ్చిన పోట్లాంగాడివి. నువ్వే రాకపోతే అందరూ నన్నే మెచ్చుకునేవాళ్ళు. అబ్బో, మెహందీని గొబ్బెమ్మల్లా పెట్టి నిన్నే మెచ్చుకుంటారు మరి. గేదె గోడకి పాడేసి పెట్టి నిన్ను గొప్ప అనలేదు కదరా బాండ్ అన్నాయాల. ఓయ్ నీకిదే చెప్తున్నా, తిట్టావంటే ఊరుకోను. ఏం పీకుతావురా పీనుగా? నువ్వు అసలు మెహందీ స్పెషలిస్టురా? నేనదే, నువ్వే ఏదో అనుకుంటా. ఏయ్, నన్ను రెచ్చగొడితే పాడెక్కించేస్తా.